హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన పెరుగు అమ్ముతాను. వచ్చిన ఇటు సైడ్ వచ్చినాక అమ్మిన కొంతమందికి పెరుగు. ఇక కాకరకాయలు వెళ్తున్నాయి, చెట్టుకు తెంపకపోతున్నాయి. అందులోకి అవతలకు పోతే ఉన్నాయి కాకరకాయలు, బ్లాక్ కాకరకాయలు. అంటే కింద పడతాయి. ఏం లేయాలి, నేను చక్కెర కావాలి లేదన్న లేవా. ఇక కాకరకాయలు వెళ్తున్నాయట, తెంపి పెడుతుంది నాకు ఫ్రెండ్. చూడండి, కోడి పిల్లలు ఎన్ని చేసిందే, 14 చేసిందట కోడి. వర్షం అయితే తక్కువ అయింది ఫ్రెండ్స్, వర్షం పడతలేదు, ఏం పడతలేదు. ఈరోజు అయితే నాటేయబోలేము. ఇక ఏం చేయాలి, ఇంటికాడ ఉండే అని పిండి పట్టించడానికి అన్న అయితే డబ్బులు అని పెరుగన్న అమ్ముకొస్తాను వచ్చిన ఇటు సైడు వచ్చి. ఇగో ఇటు పెరుగు అమ్మిన, కాకరకాయలు వెళ్తున్నాయంటే తెంపిపించుకొని పోతున్నా. చూడండి, గాడ మీద ఉంది, మీద ఒకటి పైన. మా ఆయనకు షుగర్ ఉంది కదా, ఈ కాకరకాయలు పెట్టాలి. ఈ సంవత్సరం మేము పెరట్లో పెట్టినాం కానీ కాసినవో లేదో చూడాలి, పెరట్లకు పోయి. షుగర్ ఉన్నోళ్ళు తింటే చాలా మంచిది ఇది కాకరకాయ. ఇగో అన్నీ దొరికినాయి, ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు చేసి ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయట చెప్తుంది. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? నేనైతే తిని ఇక ఉట్టినే ఉన్నాం, ఈరోజు ఎటు పోలేమని. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇక కాకరకాయలు తెంపి అయితే గిఫ్ట్ ఇస్తుంది నాకు. తిన్నావానే మద్దు? ఇంకా తినలేదట, ఇంకా వంట కాలేదట. ఎటు పోతలేమని తిరం కొద్ది ఇంకా వంట చేసుకోలే, అన్నం పొనికేసుకొని తిన్నారట. పోతున్నానే మద్దు, బాయ్. ఇగో చెట్లు పెట్టిర్రు చుట్టూ, చెట్లలో ఈ ఫ్లవర్ పెట్టిర్రు, ఈ ఫ్లవర్ పూసినట్లు అని పెట్టిర్రు. చూసి ఐడియాలు బాగానే ఉంది. రబ్బర్ పువ్వులు అవి దానికి పెట్టిండు. చిన్న కొడుకు పెట్టిండు కావచ్చు ఇవన్నీ ఇట్లా షోకేస్. పెద్దోడు పెట్టిపోయిందా? మొగలు అయితే తెల్లగా అయింది, వర్షం లేదేం లేదు. నైట్ బాగానే కొట్టింది అంటారు. ఈ పూల చెట్టు నువ్వు కూడా పెట్టినావు అనగిది, ఇవి చాలా బాగుంటాయి. ఇవి నాకు స్థలం లేదు, అన్ని తీళ్ళ చెట్లు పెట్టాలని ఉంది కోరిక, కానీ స్థలం లేదు నాకు. చెట్లు పువ్వులు అంటే బాగా పిచ్చి, కానీ స్థలం లేదు ఫ్రెండ్స్ నాకు. ఉన్న దాంట్లోనే గుంటనారాలనే ఇట్లా ఇల్లు కట్టుకున్నా అన్నట్లు నేను. ఇదేంది నెత్తిలో కూడా పెట్టుకున్నా, ఇంకా పెట్టుకుంటావు. ఫ్లవర్ పెట్టుకున్నా ఆల్రెడీ, అవి ఆగుతాయా? ఫ్లవర్ తెంపి పెడుతుంది నాకు. టక్కు టిక్కు అయితేనేమో మంచిగా అవుతాయి పువ్వులు, అవి ఉట్టినే పడిపోతాయి. పోతాయి. పువ్వులు పెట్టింది చూడండి తెంపి. బాయ్, మరిపోతున్నా. మైదాకు మంచిగానే వెళ్తుంది కానీ తెంపుకుంటే మంచిగా ఉంటుంది. తెంపుకుందామా? మైదాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్, సాగు బాగానే ఉంది, మస్తు ఉంది. దాకా ఇట్లా చూసుకోవాలి. ఇక మైదాకు చెట్టు రెడ్ పడుతుందానే మద్దు ఏమి వేయకున్నా. నీళ్ళు ఉన్నాయి, అంత వర్షం పడ్డది కదా. వంట అయిందానే? చెవులిన వాడే ఆమెకు ఎక్కువ.
ఇంటికాడ ఉంటే ఈ పనులు అన్నట్లు ఈ ఫ్లవర్ ఉన్నాయి ఇగో ఇవి దేవుళ్ళకి ఎట్టేటివి ఇవి అన్నీ మైదాకి అయితే దింపుకుంటున్నా పెట్టుకోవాలి ఇది నూరి కవర్ పట్టుకోవాలి ఇట్లా మొగ్గలు మొగ్గలు వస్తున్నాయి ఇది చేయాలి ఇటుకొని ఈ కిందికి బాగుంది ఆకులు ఆ తర్వాత నీళ్ళు ఉన్నాయి గోరెంటాకు ఇదే పెట్టుకోవాలి కోన్లు బీన్లు అవి వాడద్దు చెట్టు ఆకే మంచిది చాలా మంచిది పేకి కుక్కలు బాగానే అయినాయి కోతులు బాగా అయినాయి మా ఊళ్ళో ముగ్గురిని కరిచిందట జాగ్రత్త ఓరి కట్టె పట్టుకొని పోరు ఇంటికి అని చెప్తుంది పక్కింటేమో అందరం పెట్టుకున్నాం. రేపు కూడా తీసుకుంటారా అనే పెరుగు వెళ్ళాక తీసుకుంటారు రోజు. రేపు తీసుకుంటారా రావాలనా తిను ఏం చేస్తారే ఏం పని తీసుకపోతాం మనం ఏ వాళ్ళకు మైదాకు కూడా తెంపుకున్నా చూడండి గోరెంటాకు అన్నీ తెంపుకొని పోతున్నాయి ఈరోజు రెస్ట్ ఉన్నందుకు కాకరకాయలు పెరుగు అమ్మచ్చినట్టు అవద్దాం అనుకుంటురా నిజంగానే అమ్మిన చూడండి అమ్మంగా మందికి పోయాక తీసేది ఉండే కానీ తీయలేను 50 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఉంటే ఉట్టే పోతుందని ఇటు పట్టుకొని వచ్చిన బాయ్ మద్దు బాయ్ ఇక పోతున్నా వంట చేసుకోలేదట ఇంకా అన్నం పోనికేసుకొని తినారట ఇక చేసుకో ఈరోజు అందరం రెస్టే ఉన్నాం మా ఇంటికి అయితే వచ్చినాయి ఇక వర్షం ఏం పడతలేదు ఎన్ని కుక్క తిరుగుతుందట ఊర్లే పాపం ఇద్దరిని అరిచిందట ఒక బర్రెని అరిచిందట భయం అవుతుంది ఇక బయటకు వెళ్ళడం అంటే తొందరగా ఇంటికి ఉరుకుతూ వచ్చిన నేను బాయ్ ఫ్రెండ్స్ వచ్చే వరకు అలా గేట్ తెరనే ఉంది తొందరగా గేట్ తలిపేసిన గేట్ తెరని పెట్టిర్రా కుక్క తిరుగుతుందట ఇద్దరిని అరిచిందట